పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1400 రోజులు దాటి వెళ్తున్నటువంటి ఈ జీవిత ప్రయాణం కరుణ జపమాలకు స్తోత్రం చెల్లిస్తూ, మరియు నిన్నటి దినం ఎంతోమంది నన్ను శుభాకాంక్షలు ఇచ్చి దీవించి స్పాన్సర్ చేసి పూజాబలి నర్పించినటువంటి వారు, ఇక్కడికి వచ్చి నన్ను దీవించినటువంటి బిడ్డలు, ఆన్లైన్లో నా గురించి ఆలోచించిన బిడ్డలు, వారందరికీ ప్రభు యొక్క దీవెనలు దేవుని నుండి లభించాలని ఆశతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు నా ఉద్దేశంలను, మీ ఉద్దేశంలను ప్రభువునికి అర్పించుకుందాం. రియా రేపటి దినం నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోచుండగా మంచి జ్ఞానం కొరకు, రాబర్ట్ యాంథనీ ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్న కిరణ్ కుమార్, ఉషాలక్ష్మిలపై దేవుని దీవెనల కొరకు, ఇల్లు కొనుగోలు అనుకున్న ధరకు వచ్చినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ప్రమోషన్ కొరకు మేరీ దాసు గవర్నమెంట్ జాబ్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్న కిరణ్ కుమార్, ఉషాలక్ష్మి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సుధా కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినం కొనియాడుచున్న మానసపై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు, ఒంటరితనం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల, చేయి పనులన్నింటినీ దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, బిడ్డల జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మనస, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి జన్మదినోత్సవ దీవెనలు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సంధ్య, ఫ్రాన్సిస్ రెడ్డి, మేరీ, శ్రేయ. తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రోహిత్ కెనడా పిఆర్ కొరకు, అంజలికి కెనడా వీసా కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ మరడి సుజాత, సుధాకర్, మార్తమ్మ, చెన్ని, బెన్ని, సన్ని కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంతోషమ్మ, ప్రశాంత్, శివలీల, నాగరాణి, మధు కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, పైరు పంటలు, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సింహాచలం, భారతి, హర్షవర్ధన్ కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన గృహం కొనుగోలు విషయంలో ప్రభు సహాయం చేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శిరోమణి వెంకటేశ్వరులు, నవీన్ కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శిరోమణి షాప్ అభివృద్ధి, వెంకటేశ్వర్లు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు, జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు మరియు దైవ కుటుంబ ఆశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు రేపటి దినం రంగనాథ్పల్లిలో జరుగుతున్నటువంటి లూర్దు మాత పండుగలో పాల్గొంటున్నటువంటి అందరి యొక్క ఉద్దేశములను, వారు అర్పిస్తున్న పూజ ఉద్దేశములను ప్రభాలకించి దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుక్త అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దావీదు తన జీవితంలో అనుక్షణం అన్యుల ఇళ్లలో ఒక్కరోజు ఉండుట కంటే 1000 నాళ్ళు ఉండడం కంటే ఒక్కరోజు నీ మందిరంలో ఉండుట ఎంతో మేలు అని పలికాడు. అలాగే ప్రభువా, ఈ మందిరం నుండి మేము ప్రతిరోజు చేస్తున్న కరుణ జపమాల ద్వారా అందరికీ మేలులు జరుగునుగాక. కీర్తన 84:10, Psalm 84:10, Lord, one day in your courts is better than elsewhere 1000 days it is written. మూడు బారిన బ్రతుకు ప్రభు చెప్తున్నాడు, ఎండిన ఎడారి సందర్శించునుగా కానీ యెషయా ప్రవక్త ద్వారా. 34వ కీర్తన 18వ వచనంలో గుండె చెదిరిపోయిన వారికి, పగిలిపోయిన వారికి చేరువలో ఉన్న దేవుని వైపు చూస్తూ ఆ బాధల వలన ధైర్యంను కోల్పోయిన వారికి ఈ గుర్తును అర్పిస్తాం. కీర్తన 34:18 ప్రకారం Psalm 34:18 says, The Lord is close to the broken-hearted people and those who lost their courage. May we pray for such people during this decade. పాడుదాం. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. మోడు బారిన బ్రతుకులకు చిగురు తోడుగును నీ సన్నిధి. మోడు మారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో
చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి. వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే నీ బలము ఇమిడి ఉన్నది అని యెషయా ప్రవక్త ద్వారా 30వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. Isaiah 30:15 says, "Those who put their trust in me and they find the strength in that, they are people who will become calm in the storm." Isaiah 30:15. ఇర్మియా 31:25లో నేను అలసిపోయిన వారికి ఓదార్పును ఒసగదను అని ప్రభు చెప్తున్నాడు. ఐ విల్ గివ్ కంఫర్ట్ ఫర్ దోస్ హు ఆర్ టయర్డ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దే లైఫ్. జెరమయా 31:25, ఇర్మియా 31:25. మరి మీరు ఏ విషయంలో అలసిపోయి ఉన్నారో ఈ పాట పాడుతున్నప్పుడు కొన్నిసార్లు పాటలోనే స్వస్థత అని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఈరోజు కరుణ చెప్పమాల పాట మాట అన్నీయు మీకు ఊరటను దయచేయునుగాక. ఆమేన్. భక్తితో పాడదాం. విరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి. విరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి. అలసి సోలసిన బ్రతుకులకు అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి. నెమ్మదినిచ్చును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఎంతో మంది ఊరటను వెతుకుతున్నారు. ఈ ప్రోగ్రాం వాళ్ళకు ఊరటగా మారాలని రెండో గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్న మంద భయపడకు, మీకు రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టము అని కలవరపడవద్దు, లిల్లీ పుష్పములను చూడండి దేవుడు ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు లూకా 12:32లో. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 32, the Lord says, "Oh my little sheep, do not be afraid. It is God's great desire to give you the kingdom of God." That's what God says. ఈ రోజులలో చిన్నపిల్లల్ని తీసుకువచ్చినప్పుడు మనం ఎత్తుకొని వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడితే వాళ్ళు మన వైపే నా వైపే చూసుకుంటూ కూర్చున్నారు. అంటే నేను ఒక మామూలు వ్యక్తి ఎత్తుకుంటేనే వాళ్ళ ప్రేమను అనుభవించగలుగుతున్నారంటే యేసుప్రభు మార్కు 10:16లో చిన్న పిల్లలని ఎత్తుకొని ముద్దాడి దీవించాడంట, కౌగిలించుకున్నాడంట. ఈ అనుభవం ప్రతి బిడ్డకు ఇలాంటి ప్రార్థన ద్వారా వచ్చునుగాక. ఆమేన్. Oh God, there are so many people who don't feel the comfort, embracing love. Lord, they need your touch. Mark 10:16 says like that. We are afraid, Lord, have mercy on us and lead us. ప్రార్థనతో పాడుదాం. భయము ఈ పాట ద్వారా తొలగిపోవునుగాక. ఆమేన్. కౌగిటిలో ఆనందించే దినములు వచ్చునుగాక. ఆమేన్. చిన్న మంద నీవు భయపడకుమని అభయమోసగే నీ సన్నిధి. చిన్న మంత నీవు భయపడకుమని అభయమొసగే నీ సన్నిధి. చిన్న బిడ్డలను రమ్మని పిలచి, చిన్న బిడ్డలను రమ్మని పిలచి కౌగలించి దీవించే నీ సన్నిధి. కౌగలించి దీవించి నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఆంతరంగిక స్వస్థత ఈ పాట మాట ద్వారా ప్రజలకు కలగాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు సంరక్షిస్తేనే మనం బ్రతికి ముందుకు సాగలుగుతాం. అందుకే దేవుని యొక్క ప్రత్యేక సంరక్షణ కోసం భక్తితో ప్రార్థిస్తాం. అన్లెస్ గాడ్ ప్రొటెక్ట్స్ us, we can't proceed. Let's pray for special protection. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా ఇంటిని నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. అనేక ప్రయాణములు ఈ సంవత్సరం కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకం ప్రార్థించుకున్నా రాకపోకల యందు దేవుడు కాపాడాలని ప్రార్థిస్తాం. అవును, 121వ కీర్తన 8వ వచనంలో ఇప్పుడును ఎప్పుడును దేవుడు నిన్ను రాకపోకల యందు కాపాడును అని రాయబడి ఉన్నది. నాట్ ఓన్లీ నౌ, ఫర్ ఎవర్ God will protect us in our going and coming. Psalm 121 verse 8 says like that. ఆయన రెక్కల క్రింద మనం తలజాచుకొనగలుగుతామంట. Psalm 91:4 says like that. కీర్తన 91:4లో yes, we can get the shelter under his wings. Let us specially pray for all these things. And ఎవరెవరైతే ఈ వారంలో మనకు విన్నపాలు రాసి ఇచ్చారో వారిని, మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎవరెవరైతే వ్యక్తిగతంగా నాకు మెసేజెస్ పంపించారో మీకు తిరిగి నేను పంపలేకపోయాను. ఇంటిలో నుంచి కూడా ఫోన్స్ వచ్చింది, ఇప్పుడు దాకా నేను చేయలేదు. అందువలన నేను మీ మెసేజెస్ చూశాను. మీ మిస్డ్ కాల్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరినీ దేవుడు మిస్ చేయకుండా తప్పకుండా బ్లెస్ చేయను గాక. ఆమేన్. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. రాకపోకలలో రెక్కల క్రింద భద్రంగా కాపాడే నీ సన్నిధి. రాకపోకలతో రెక్కల క్రింద భద్రంగా కాపాడే నీ సన్నిధి.
రోగములు సోకకుండా ఆరోగ్యమిచ్చి రోగములు సోకకుండా ఆరోగ్యమిచ్చి ఆదుకోనే నీ సన్నిధి ఆదుకోనే నీ సన్నిధి స్తుతి మహిమా నీకే ఆరాధన స్తుతి మహిమా నీకే ఆరాధన. అనేక ప్రయాణంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రభు కాపాడమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. రోజు మీ ఇంటిలో ఈ సంవత్సర 2వ నెల క్యాలెండర్లో ఉన్న ఆ క్యాప్షన్ని రిపీట్ చేస్తూ ఉండండి. అది జరిగే వరకు, యాకోబు దీవించే వరకు వదలలేదంట దేవుణ్ణి. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇన్ ద 2nd month February it says God who promises, God who fulfills the promise. You have to hold on. గట్టిగా పట్టుకొని ఈ వాగ్దానం నాకే, నా కుటుంబానికే అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రంగనాథ్పల్లిలో లూర్దు మాత మహోత్సవంను కొనియాడటానికి వస్తున్నాం. రంగనాథ్పల్లి రహదారి పక్కనే చర్చ్ కూడా ఉంది. దయచేసి మీరు వచ్చి అటెండ్ చేయండి. అమ్మ మరియ తల్లి పండుగ సందర్భంగా వరంగల్ మేత్రాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక స్తోత్రములు. వరంగల్ మేత్రా నివారిణి మనం అక్కడ 2 ప్రోగ్రాం మొన్ననే చేశాం. వరంగల్ మేత్రా నివారిణి ఇప్పుడు దేవుడు మరి విశాఖపట్నం అతి మేత్రా నివారిగా నియమించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ నెలలోనే 3 ప్రోగ్రాం జరిగింది. ఆల్రెడీ 2 అయిపోయింది. 3వ ప్రోగ్రాం అయిపోయే లోపల అక్కడ ఉన్నటువంటి కాపరిని దేవుడు అతి మేత్రాని వారుగా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలిపాడు. నేను నిన్నటి రోజు మీకు చెప్పాను, మీరు గుర్తుందో లేదో, ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి అని మనం టాపిక్ తీసుకున్నాం. అది అక్కడ నెరవేరింది. మనం చెప్పినదంతా ఏదో ఒక రూపంలో ప్రజలకు, గురువులకు, కన్యాసులకు మఠవాస జీవితంలో జరుగుతున్నాయి. గమనించేవారు ధన్యులు. ప్రభువునకు స్తోత్రం చెల్లిస్తూ అందరి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి దినం మధ్యాహ్నం అక్కడ ముగించుకొని సాయం సమయమున ఆకాశ పక్షులు అంటే మానసికంగా బాధపడుతూ కుంగిపోతున్న వారు, ఎవరు చూడని వ్యక్తులు, వీధులలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ఫాదర్ పౌలు గారు మరి మన దమ్మాయి కూడా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అక్కడ వాళ్ళకి ఆశ్రమం పెట్టుకున్నారు. అక్కడ సాయం సమయమున మళ్ళీ లూర్దు మాత పండుగ సందర్భంగా మన టీమే అక్కడికి వచ్చి వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన నడిపిస్తున్నాం. యేసు ప్రభు యొక్క ఆ నిరీక్షణ యాత్ర సిలువను కూడా ముద్దు పెట్టుకునే అవకాశం మీకు అక్కడ దొరుకుతుంది నాగారంలో. సో 2 ప్రోగ్రామ్స్ రేపటి దినం ఉన్నాయి. 2 దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. నాకు కూడా రేపటి దినం దేవుడు
నిన్నటి కంటే రేపే ఇంపార్టెంట్, ఎందుకంటే జ్ఞాన స్నానం పొందిన రోజు. దేవుడు అప్పుడే నన్ను తన బిడ్డగా అంగీకరించుకున్న రోజు. కరెక్ట్గా అమ్మ మరియ తల్లి పండుగ నాకు ఒక ఆశీర్వాదంగా మారాలని కూడా నా కోసం కూడా ప్రార్థించుకోండి. రేపటి దినం ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో దయచేసి రేపు ఉదయం వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఈ రోజు అయిపోయిన వెంటనే ఎవరెవరైతే రేపటి దినం లూర్దు మాత పండుగ సందర్భంగా మీరు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారో ఈరోజు సాయంత్రం లోపలే దయచేసి చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. Those who are sponsoring the program on behalf of the Mama Mary's Feast Day tomorrow, please don't wait till tomorrow. After this program, immediately contact the reception and then you can sponsor the program and also pray for your family through Our Lady of Lourdes. మీ అందరికీ ముందుగానే లూర్దు మాత పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రార్థన ద్వారా 16వ తారీఖున వచ్చే ఆదివారం ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్నారు. పరీక్షలు రాస్తున్న పిల్లలు వారి భయం తొలగిపోవాలని, మంచిగా ఉత్తీర్ణత సాధించాలని, గొప్ప రిజల్ట్ మొత్తంగికి వెళ్ళాం, దేవుడు దీవించాడని చెప్పేటట్టు ఆదివారంను వచ్చే ఆదివారం పిల్లలకు దయచేయమని, కేజీ నుండి పీజీ వరకు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను దీవించమని కూడా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. కేజీ టు పీజీ దోస్ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్, కమింగ్ Sunday 9:30 we begin your students prayer. We will also give a students prayer card for you. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండుట చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. మా కృషికి తగిన ఫలితమునిచ్చే శక్తి గలని నీ సన్నిధి, మా కృషికి తగిన ఫలితమునిచ్చే శక్తి గల నీ సన్నిధి. ఆత్మవరమైన జ్ఞానవరముచే, ఆత్మవరమైన జ్ఞానవరముచే గొప్పవారిగా చేసే నీ సన్నిధి, గొప్పవారిగా చేసే నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే 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 ఆరాధన. నిన్నటి రోజు ఆదివారం ఇచ్చిన ఆ వాక్యాన్ని కూడా గట్టిగా మీరు పట్టుకొని క్లెయిమ్ చేసుకోండి, సొంతం చేసుకోండి. ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని నడుపునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 17 నుంచి 21వ తారీఖు వరకు తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 16వ తారీఖున స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు నా కోసం వ్యక్తిగతంగా ప్రార్థించిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్తో నిలబడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను రేపటి దినం నాగారంలో రంగనాథపల్లిలో జరుగుతున్న లోతు మాత పండుగకు వస్తున్న వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి మా కుటుంబ సభ్యులందరి మీదను, మరి ముఖ్యంగా మా అమ్మ నాన్న మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రులు, తోబుట్టు వారందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 9 రోజుల నవదిన ప్రార్థనలు లూర్దు మాత పండుగ కోసం సిద్ధం చేసిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లూర్దు గ్రామంలో పట్టణంలో జరుగుతున్న అద్భుతాలు ఇంటిలో జరగాలని వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. మరొకసారి గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ హూ ప్రేడ్ ఫర్ మీ, those who remembered me, those who sent the messages for me, those who send WhatsApp or maybe calls for me, all of you I thank you. அதேபோல் எங்கள் குடும்பத்தில் நிறைய பேர் மெசேஜஸ் கால்லாம் பண்ணியிருக்கீங்க, யாருக்கும் எடுக்க முடியலை. எல்லாருடைய காலுக்கு நன்றி. ஆண்டவர் உங்களை ఆశీర్వదింపారాக. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థించుకుంటూ ఈరోజు అంతా లూతు మాత మా కోసం ప్రార్థించమని, రేపటి దినం ప్రత్యేక దీవెనలు మీ మీదను, మీ కుటుంబాల మీదను, సమస్త మానవాళి మీదను కలగాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకే, మరి ముఖ్యంగా గుణదలాలో ఆడ జరుగుతున్నటువంటి పండుగను దేవుడు దీవించమని, లూర్దు మాతా దేవాలయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. దేవుడు అమ్మ మరియ తల్లి ద్వారా మనందరినీ దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. లూర్దు మాత పండుగ సందర్భంగా అక్కడ జరుగుతున్న అద్భుతాల కంటే మీ ఇంటిలో పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లి ద్వారా చేసి దీవించునుగాక. ఆమేన్. Through the intercession of Our Lady of Lourdes, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. ఆమేన్. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉంటే నాకు చాలును దేవా, నీతో ఉంటే చాలును దేవా. God bless.